మీ ప్రమాణ స్వీకారానికి ఫస్ట్ టైం మీరు అడుగు పెట్టినప్పుడు గుర్తుందా మీకు? వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు, మనమేమో మన పేరు పిలిచినప్పుడు మార్గని భరత్జీ ఇట్లా నడుచుకుని వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది ఐఎమ్ గోయింగ్ టు రాక్. మార్గాని భరత్ అను నేను ఈ సినిమాలో భరత్ అనే నేను పేరు భరత్ అనే నేను అన్నారు కాబట్టి భరత్ అనే నేను మీ అందరికి అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను అని అంటే మీరు హీరో అవ్వాలనుకున్నారా? యా నిన్నే ఒక మూవీలో అయితే మూవీస్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింటారా? మేము మిస్సెస్ పూర్తిగా తెలంగాణ అని చెప్పని విన్నాను. అంటే ఎలా మీ ఇద్దరు పరిచయం అంటే? అరేంజ్డ్ మ్యారేజ్, అవునా? లవ్ మ్యారేజ్ ఏం కాదు. మీకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు డాటర్స్. మొట్టమొదటిసారిగా భక్తికి సంబంధించి నేర్చుకుందంటే ఏం చెప్తారు మీరు? హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రజతస్రజాం. ఇది చదివిన తర్వాత దీనివల్ల నేను ఎంత మారానోనో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒక ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తానండి. ప్లీజ్. ఒకసారి నేను నైట్ టైం పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మీ కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ తిరిగేస్తున్నారనేది, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఈరోజు చూస్తున్నాను కదా. మనుష్యులందుని కథ మహర్షిలాగా సాగదా. రాజమండ్రిలో ఇంకా మారాల్సిన పరిస్థితులు, ఇంకా చెయ్యాల్సినవి అని అంటే ఏం చెప్తారు? గోదావరిలో ఎఫ్లెంట్స్ కలుస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా యువర్ రాజమండ్రి ఈస్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ బాంబే ఇఫ్ యూ గో టు హ్యాపీ స్ట్రీట్. వీ హ్యావ్ ఎన్ వెరీ బిగ్ యాంపీ థియేటర్. నేను ఐ బెట్ ఇండియాలో అంత పెద్ద యాంపీ థియేటర్ లేదు. ఆ కంబాల్ చెరువు ఏంటంటే సో నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇంటూ నైస్ అమ్యూజ్మెంట్ పార్క్ అండి. అలాంటి పార్క్ మీకు ఈవెన్ హైదరాబాద్లో కూడా లేదు. క్రియేటెడ్ వన్ మోర్ గ్లో గార్డెన్ దట్స్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ బై నెక్స్ట్ వీక్ అనమాట. ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. ఉచితాలు ఎక్కడైతే మనం ఇస్తామో అక్కడ డెవలప్మెంట్ అనేది అంత జరగదు. సివిల్ సర్వెంట్స్ చెప్తున్నమాట. నెవర్ ఎండింగ్ డిబేట్ ఏంటంటే బీపీఎల్ లైన్లో ఉన్నారా లేదా అదొక్కటే కొలమానం. ఆంధ్రప్రదేశ్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. చంద్రబాబు నాయుడు గారు 14 years ముఖ్యమంత్రి చేశారు. ఒక్కటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆయన తీసుకురాలి. ఇవాళ జగన్ గారు 16 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకొస్తున్నారు. ఏపీలో వాంటెడ్లీ హిందుత్వ టెంపుల్స్ని కూల్చేస్తున్నారని వీడియోలు. బీజేపీ ఎన్డీఏ భాగస్వామి కింద ఉన్నప్పుడు 40 దేవాలయాలు కూల్చేస్తే మరి దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి?